తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి లీలామహల్ పరిసర ప్రాంతాల్లో. ఆ కాలువల గుండా స్వర్ణముఖిలో కలిసిపోతున్నాయి. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి చైర్మన్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానికుల తరపున అనేక పర్యాయాలు టీటీడీ ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, దయచేసి కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని నిల్వ ఉంచండి. 2 టీఎంసీల నీటిని మనం ఏదైతే కపిలతీర్థం పక్కన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కానీ నిల్వ ఉంచితే వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు తెలుగంగ నీళ్లు కొనుక్కుంటున్నారండి. నగరపాలక సంస్థకి లక్షలాది రూపాయలు తిరుమల శ్రీవారి సొమ్మును చెల్లించి. అలా కాకుండా కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని కపిలేశ్వర రిజర్వాయరు లేదా బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా చిరకాలపు నుంచి అది ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దాని మీద ఇటీవల గత నెలలో శ్యామలరావు ఈఓ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఆ ప్రతిపాదనల గురించి వివరించమని చెప్పి కోరడం కూడా జరిగింది. అది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఈరోజు బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి టీటీడీ కానీ సంపూర్ణ సహకారం అందిస్తే ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ రూపకల్పన ప్రారంభమయ్యి కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని మనం నిల్వ ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి తిరుపతిలో వసతి సముదాయాలు ఉన్నాయి. విష్ణు నివాసం కానీ, శ్రీనివాసం కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ కపిలతీర్థం నీళ్లు కానీ మనం నిల్వ ఉంచుకుంటే దానిని అక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా నేను టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని, అదేవిధంగా శ్యామలరావు గారిని, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలకి మీరు రూపకల్పన చేసి నిర్మాణానికి నిధులు కేటాయించండి. వెంటనే పనులు ప్రారంభిస్తే వర్షాకాలంలో కొన్ని టీఎంసీల నీళ్లు వృధాగా కాలువల్లో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నానండి.